ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ రైల్వే అకాడమీ. చూసుకున్నట్లయితే ఆఫీసర్ ఇది అందరికి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చూసుకున్నట్లయితే 8th పే కమిషన్ అనేది అప్రూవల్ చేయడం జరిగింది ఈరోజు. ఓకేనా, అయితే ఇంతవరకు ముందు వరకు అయితే 2014 నుంచి 2016 నుంచి 2025, 24 ఈ దగ్గర వరకు అయితే మటుకు రీసెంట్గా ఈ ఇయర్ ఫస్ట్ వరకు అయితే చూసుకున్నట్లయితే 7th పే కమిషన్ అనేది కంటిన్యూ అయింది అనమాట. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే 2024 ఈరోజు జాన్ మంత్లో చూసుకున్నట్లయితే 8th పే కమిషన్ అనేది ఇప్పుడైతే అఫీషియల్గా అప్రూవల్ చేయడం జరిగింది. ఓకేనా, ఒకసారి వీడియో చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. ఓకేనా, నేను ఫుల్ తర్వాత एक्सप्लेन చేస్తాను. ఓకే, इसके हिसाब से मैं साथियों इसके बाद में आता हूं जो कैबिनेट में नहीं था फैसला, लेकिन आपकी जानकारी के लिए रखना चाहता हूं. माननीय प्रधानमंत्री जी ने केंद्र सरकार के सभी कर्मचारियों के लिए 8th सेंट्रल पे कमीशन को मंजूरी दे दी. 8th सेंट्रल पे कमीशन आप सब जानते हैं 1947 से अब तक 7 पे कमीशंस हुए हैं और प्रधानमंत्री जी ने एक रेगुलर रिदम के साथ पे कमीशन बनाने का जो एक संकल्प लिया है, उसके हिसाब से 2016 में लास्ट पे कमीशन 7th पे कमीशन स्टार्ट हुआ था, तो 2026 में इसका टर्म कंप्लीट होता है. उससे वेल बिफोर 2025 में 8th पे कमीशन स्टैब्लिश करने से सफिशिएंट टाइम मिलेगा so that the recommendations can be received well before the completion of the period of 7th पे कमीशन. अब मैं साथियों इसके बाद में आता हूँ. ఓకే, వీడియో చూస్తారు కదా, అది ఏంటంటే ఎవరంటే తెలుసు కదా, మన రైల్వే మినిస్టర్ గారు మన శ్రీని వైష్ణవ్ గారు ఏమంటారంటే 1947 వరకు 47 నుంచి 2016 వరకు చూసుకున్నట్లయితే 6th పే కమిషన్ అనేది కంటిన్యూ అయిందనమాట. ఓకేనా, అయితే 2016 దగ్గర మన పిఎం గారు నరేంద్ర మోడీ వచ్చినట్లుగా అయితే 2016 నుంచి 2026 వరకు అయితే అప్రూవల్ 26 వరకు చూసుకున్నట్లయితే 7th పే కమిషన్ అనేది అప్రూవల్ చేయడం జరిగింది. ఓకేనా, అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే నార్మల్ 7th పే అనేది 2026 వరకు అయితే అవడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే 26 బిఫోరే 2025లో 8th పే కమిషన్ అనేది అప్రూవల్ చేయడం అనేది జరిగిందని చెప్పి అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అది చూసుకున్నట్లయితే అసలు 8th పే కమిషన్ ఏంటంటే ఇప్పుడు మన రైల్వే జాబ్స్ అవన్నీ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ సేవ్ చూసుకున్నట్లయితే రైల్వే జాబ్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డి ఉంది, లెవెల్ 1 చూసుకున్నట్లయితే దీని యొక్క బేసిక్ పే ఎంత ఉంటుంది, దీని యొక్క కమిషన్ 7th పే చూసుకున్నట్లయితే 18,000 దగ్గర అయితే ఉంటుంది. దీనికి ప్లస్ ఇప్పుడు 8th పే కమిషన్ యాడ్ అయింది అనుకోండి, మినిమం 27 దగ్గర అయితే ఇలా అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, 8th పే కమిషన్ అంటే అర్థమవుతుంది కదా, 8th పే కమిషన్ అంటే శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట అప్కమింగ్ రైల్వే ఎంప్లాయీస్ కావని. ఓకేనా, అలాగే ముందున్న చేస్తున్న జాబ్స్ ఎంప్లాయీస్ కావని ఈ 8th పే కమిషన్ వల్ల అయితే అందరికి యూజ్ అవుతుంది అనమాట. దీనికోసం చాలాసార్లు అయితే దీనికోసం క్యాబినెట్లో మీటింగ్ అవ్వడం జరిగింది. ఫైనల్లీ ఇప్పటికైతే 8th పే కమిషన్ అనేది అప్రూవల్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, మీరైతే మన కొత్తగా ఇంకెవరైతే రైల్వే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీరైతే కొంచెం పట్టుదల మీద చదవండి. శాలరీలు తక్కువ అది అలాగైతే అనుకోకండి, పెరుగుతుంది. ఓకేనా, 8th పే కమిషన్ అయితే ఫైనల్ అయితే ఇప్పుడు చూసారు కదా 2026కి అయితే 7th పే అప్పుడు వరకు దీని యొక్క వ్యాలిడిటీ ఉందన్నమాట. అటువంటి దీన్ని బిఫోర్ 2025 దగ్గర అయితే దీని అనేది అప్రూవల్ చేసేయడం అనేది జరిగింది. చూస్తుంటారు కదా 2000 బిఫోర్ అయితే దీనికి అప్రూవల్ చేయడం అనేది జరిగింది. అయితే మీరైతే గట్టి ప్రిపేర్ అవ్వండి. 2024 గ్రూప్ డి వేకెన్సీ కూడా త్వరలోనే అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే త్వరలో నోటిఫికేషన్ కూడా ఇచ్చేవచ్చు అనమాట. ఓకే, మీరైతే కొంచెం గట్టిగా ప్రిపరేషన్ అయితే చేయండి. ఓకే, ఇదైతే ఆఫీషియల్ ఆర్డర్స్ అనమాట, ఇవి చూస్తుంటారు కదా. పిఎం గారు అయితే రైల్వే మినిస్టర్ అయితే చెప్పడం జరిగింది. పిఎం గారు ఆదేశాల మేరకు ఒకసారి మీకు డౌట్స్ ఉంటే మీకు ఇంకా న్యూస్లో చూసుకున్నట్లయితే మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అక్కడ కూడా ఒకసారి చూడండి. మనం ఇంకొక వీడియో చేద్దాం దీని గురించి అయితే, అసలు 8th పే కమిషన్ రూల్స్ ఏంటి అన్నీ అయితే ఒక రూల్స్ నుంచి అయితే దీని అయితే ఒక ఆఫీసర్ అయితే ఒక వీడియో అయితే చేద్దాం. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.